సినిమా చూపిస్తా మామ ఐబొమ్మ రవి సినిమా చూపిస్తా మామ ఐబొమ్మ రవన్నకు బెయిల్ వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి ఏమో షాక్ వచ్చింది. సినిమా చూపిస్తా మామ ఐబొమ్మ రవి సినిమా చూపిస్తా మామ. సినిమా రంగానికి పైరసి ముప్పు అరికట్టడానికి దారుందా చెప్పు. కొత్త సినిమా ఏదైనా నెట్టింట దర్శనం, ఆన్లైన్ లో సినిమా ఇప్పుడు నట్టింట్లో నర్తనం. సినిమా చూపిస్తా మామ ఐబొమ్మ రవి సినిమా చూపిస్తా మావా. వినోదం ఖరీదైన సరుకయ్యింది, టికెట్టు కొందామంటే షాక్ వస్తుంది. అంత కలిసి సినిమాకెళితే నిలువు దోపిడి, అందుకే ఐబొమ్మ రవి సినిమా చూస్తుంది. సినిమా చూపిస్తా మావా ఐబొమ్మ రవి సినిమా చూపిస్తా మావా. హీరోలు హీరోయిన్లు రెమ్యునరేషన్లు కోట్లల్లో పెంచినారు చూడు నాయనా. నిర్మాతలకు లాభాల పేట ఏ రోజుకు ఆ రోజు పెరిగినాయనా. నిజమే పెరుగుతుంది, కానీ ప్రేక్షకుడు ఏమంటున్నాడు? చూసే ప్రేక్షకుడికి ఏముంది లాభం, అందుకేగా మీ మీద పెరిగింది కోపం. ఈ కోపంలో నుంచి చాలా మంది పుట్టుకొస్తుంటారు. అందుకని వ్యవస్థలో ఇటు నుంచి కూడా చూడాలి. చివరిగా నేనేం చెప్తానంటే, సామాన్యుడికి సినిమా చేరువ కావాలి, వినోదం విజ్ఞానం వేడుక కావాలి. సామాన్యుడికి సినిమా చేరువ కావాలి, వినోదం విజ్ఞానం వేడుక కావాలి. మితిమీరిన వ్యాపారపు పోకడ తప్పు, మితిమీరిన వ్యాపారపు పోకడ తప్పు. పైరసీ అన్నది ముమ్మాటికి తప్పు. సినిమా చూపిస్తా మామ ఐబొమ్మ రవి సినిమా చూపిస్తా మామా.